మిత్రమండలి గురించి చెప్పండి. అసలు ఏంటి ఈ సినిమా? మీ మిత్రమండలి ఎలా వచ్చింది? మీ మనసులోకి వచ్చిందా? లేదా డైరెక్టర్ చేంజ్ చెప్పి మిమ్మల్ని ఒప్పించాడు? ఒకటండి, మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు నాకు ఫన్ అంటే ఇష్టం. మోస్ట్ ఆఫ్ ది నా సినిమాలన్నీ కూడా ఆ ఎంటర్టైన్మెంట్ వచ్చి నా ఫన్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతాను. ఆ ఫన్దే ఎక్కువ ఎంజాయ్ చేస్తా కూడా నేను కూడా. ఇది యాక్చువల్లీ కిరణ్ అని చెప్పి ఆయన తయారు చేయించుకున్న సబ్జెక్ట్, మన బెంచ్ మార్క్ ఆయన నాకు ఎలా ఉందో కథ వినండి అని చెప్పి వినిపించారు. వినిపించినప్పుడు తెగ నవ్వుకున్నాను నేను. త్రూ అవుట్ ఒక 4 hours చెప్తే 4 hours నేను నవ్వుకుంటూనే ఉన్నా మొత్తం. నవ్వుకుంటూ ఉండి లేదు బాగుంది, నేను కూడా పార్ట్ అవుతుంది దీంట్లో అని చెప్పి భాను కళ్యాణ్ నాతోనే అప్పుడు జర్నీ చేస్తున్నారు. సో మేమంతా ఒక టీం కింద వెళ్ళి దాంట్లో జాయిన్ అయ్యాం అన్నమాట. జాయిన్ అయ్యామంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళి జాయిన్ అయ్యాము. అంటే నాకు జనరల్గానే ఫ్రెండ్స్ ఎక్కువ, అది చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ టచ్లో ఉంటారు. మేము ఎప్పుడు కలిసినా కూడా పాలకొల్లు వెళ్ళినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకని ఎక్కువ ఏంటంటే ఈ బడీ గ్యాంగ్ కామెడీస్ ఎక్కువ నాకు నచ్చుతాయి. అట్లాంటి సినిమా ఇది. అంటే మీ మిత్రమండలి మీతో పాటు వంశీ, మారుతి గారు, ఎస్కేఎన్ టీం ఉంటారు కదా. అంటే సినిమాల్లో వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా 4 వైపుల నుంచి ఉంటారు మీకు ఎప్పుడు కూడా. అంటే ఆ మిత్రమండలికి మీ ఎలా సపోర్ట్ చేశారు వీళ్ళందరూ? లేదండి, ఇప్పుడు వంశీ ఉన్నాడు. వంశీ అని బాగానే పబ్లిసిటీ చూసుకుంటున్నారు, మొత్తం బాగానే ప్రొడక్షన్ చూసుకున్నాడు. కళ్యాణ్ వచ్చి ఫైనాన్స్ అంతా తను చూసుకున్నాడు. సో ఈ మిత్రమండలి అనేది ఏదైతే ఉందో నాకు కరెక్ట్ జస్టిఫికేషన్ ఎవరికంటే నాకే ఉంటుంది. ఎందుకంటే నేను అలా నడుతుంటే వెనకాల హ్యాపీగా నాకు కవర్ చేసేస్తారు మొత్తం. ఓకే, అందుకని మేబీ దానివల్ల నేను ఎక్కువ కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ట్రైలర్లో డైలాగ్ చూసాను నేను, మీ మహిళా మండలి వల్లే మా మిత్రమండలి మీకు ఏమైనా ఇబ్బంది పడ్డారా? అట్లా డైలాగ్ చూడగానే డైరెక్టర్ రాసుకున్న డైలాగ్ చెప్పినప్పుడు కూడా నవ్వాను. ఇప్పుడు ఏముంది, జనరల్ సోషల్లో ఉండే డైలాగే కదండి అది. దాని మీద నవ్వుకున్నాను. అదే డైలాగ్ అది స్క్రిప్ట్ రాసినప్పుడు ఉంది, డైలాగ్ ఇప్పుడు కాదు. అంటే చాలా కాలం తర్వాత యాక్చువల్లీ మనం ఈవీ గారి సింబల్ చూసేవాళ్ళు, కామెడియన్స్ ఫుల్గా ఉండేవాళ్ళు, ఫుల్ లెంత్. అంటే చాలా కాలం తర్వాత అంతమంది కామెడియన్స్ కనిపించారు. అసలు మీకు ఎవ్రీ సీన్ ఒక్కొక్కరు వస్తూనే ఉంటారు ఈ సినిమాలోని. అంటే బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ అందరూ హోల్డ్ మీరు ట్రైలర్లో నింపేశారు మొత్తం అందరినీ. అసలు మీకు ఎవ్రీ సీన్కి ఒక్కొక్క కమెడియన్ వచ్చి మీకు వెళ్తూ ఉంటారు దీంట్లోనండి. అసలు మీకు ఆ ఫుల్ మీల్స్ ఉంటుంది. సినిమా టైటిల్ కత్తందుకో జానకి, అది కూడా సోషల్ మీడియా ట్రెండ్ కదా యాక్చువల్లీ. అంటే కృష్ణరాజు గారి డైలాగ్ అది, అవునండి, కత్తందుకో జానకి సాంగ్ కూడా పెట్టారు. అంటే దాన్ని కూడా కామెడీ చేస్తారు కంప్లీట్. అది సీరియస్ గా ఉంటుంది యాక్చువల్గా. అది అంటే అది తర్వాత అంటే ఇది ఎక్కువ ఏంటంటే ఇన్స్టాలో ఏదైతే వెళ్తున్నాయో దాని నుంచి ఆ డైరెక్టర్ డిజైన్ చేసుకున్నాడు సినిమాని ఎక్కువ. సో దానివల్ల ఏంటంటే అది కూడా తీసుకున్నట్టున్నారు ఇన్స్టా నుంచి. ఎర్లీ కెరీర్ అంటే 100% లోకాల నుంచి ఇప్పుడు మిత్రమండలిలా చూస్తే మీతో పనిచేసిన హీరోలు అందరూ బ్లాక్ బస్టర్లు కొట్టారు. నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజు, అంటే ఒకళ్ళుగా నాని, అందరూ కూడా అందరూ సక్సెస్ అయ్యారు. ఇదే జర్నీ మీరు అందరూ కొత్త వాళ్ళు తీసుకుంటే కారణం ఏంటి? ఇప్పుడు వచ్చే జనరేషన్ అందరూ కూడా డైరెక్టర్ కానీ అందరూ ఫ్రెషర్స్ ఉండటం వల్ల మీరు ఎక్కువ. వన్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక సక్సెస్లో ఉన్నారు. సక్సెస్లో ఉన్నప్పుడు మనం వర్క్ చేసినప్పుడు 100% ఏంటంటే అది నిజంగా మనకి ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు మొత్తం. అంటే లైక్ మన పెద్ద బర్త్డేని ఉండదు, ఏముండదు, హ్యాపీగా బిజినెస్ కానీ అన్నీ కానీ అయిపోతాయి. నిజంగా ఛాలెంజెస్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ దీంట్లోనే ఉంటుందండి. ఐ ఆల్వేస్ లైక్ దట్ ఛాలెంజ్. ఓకే, తీసుకుని దీన్ని కొడితే బాగుంటుంది అనేది. ఇప్పుడు అక్కడ నుంచి సక్సెస్ అయిన తర్వాత అందరితో నా రిలేషన్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చైతన్య గారు ఉన్నారు, ఎక్సలెంట్ రిలేషన్ ఉంటుంది నాకు ఆయనతోనే. అలాగే నాని గారు కానీ అందరితో కూడా రిలేషన్స్ బాగుంటాయి. బట్ ఏంటంటే ఏదైనా మంచి కథ దొరికినప్పుడు 100% వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ప్రిఫరెన్స్ అయితే 100% మనకు ఉంటుంది. అట్లకన్నా కూడా నాకు ఎక్కువ నిజంగా ఏమంటామండి దాన్ని, ఒక ఛాలెంజ్ దొరికేది అయితే మాత్రం ఇట్లాంటి చిన్న సినిమాల దగ్గరే. అక్కడైతే అందరూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనం ప్రూవ్ చేసుకోవడానికి కరెక్ట్ ప్లాట్ఫామ్ ఇది. అందుకని ఎక్కువ ఇక్కడ ఇష్టపడుతుంటారు. ఛాలెంజ్ అన్నారు కాబట్టి అడుగుతాను. ఇప్పుడు సినిమాకి థియేటర్కి ఆడియన్స్ తీసుకురావడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. అవును. అంటే ఇలాంటి ఛాలెంజ్లప్పుడు మీరు ఎలాంటి టేక్ కేర్ ఎక్కువ తీసుకుంటున్నారు థియేటర్స్కి? అంటే ఇప్పుడు మార్కెటింగ్ స్టడీ అనండి ఇది. అంటే ఇప్పుడు ఎటువంటి మార్కెటింగ్ చేస్తే జనాలు వస్తారు. అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు మనం ఎంత చెప్పేసినా, ఎంత డబ్బా పెట్టేసినా, ఏం చేసినా ఈ రోజు అయితే మాత్రం ట్రైలర్ వేస్తారు. ట్రైలర్ క్లిక్ అయితే వాళ్ళు వస్తారు. అంటే ట్రైలర్ అప్పుడు జడ్జ్ చేసుకుంటాడు, ఓకే ఈ సినిమాకి నేను 150 రూపాయలు ఇవ్వచ్చా, లేదా నాకు వేస్టా, ఇది లేదు రొటీన్గానే చెప్పాడు, అక్కడ అర్థమైపోద్ది అడిగి. అది మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే మనదో సినిమా ఉందిరా బాబు, 14 రోజులు రిలీజ్ అవుతుంది అనేది మనం ఆడికి రీచ్ అవ్వగలగాలి. ఇక్కడ వరకు అయితే మనం గట్టిగా చేసుకోవాలండి.
బట్ జనం రావడం అనేది మాత్రం మనం ఇచ్చే కంటెంట్ మీద డిపెండ్ అవుతుంది. మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా రాడు, ఎంత హడావుడి చేసినా రాడు. వాడికి నువ్వు చూపిస్తావు కదా, మనం ఒక 2 minutes చూపిస్తాం కదండి, అది దాన్ని బట్టి అటు చూసుకుని వస్తాడు. ఈ ఛాలెంజింగ్ పార్ట్కి వస్తే మీరు ఎగ్జిబ్యూటర్గా కొన్ని థియేటర్స్ లీజ్కి ఉన్నాయి, అలాగే డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, నిర్మాతగా ఉన్నారు. ఈ 3 రంగాలు ఏది ఛాలెంజింగ్ అనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడైతే ఎగ్జిబిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రెండు కూడా అది బాగా టిపికల్ అయిపోయిందండి ఇదివరకుతో కంపేర్ చేస్తే. ఎగ్జిబిటర్కి అయితే మాత్రం నేను చాలా లాస్ అయ్యా లాస్ట్ 3 yearsలోని. అందరు నేననే కాదు, ఎగ్జిబిషన్ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టి దెబ్బలు తినేసాం లాస్ట్ 3 yearsలోని. అంటే మల్టీప్లెక్స్లు వచ్చి సింగిల్ థియేటర్లు మింగేసినాయా, అది ఓటీటీలు వచ్చి థియేటర్ రావడం ఆగిపోయినాయా, ప్రేక్షకులు తగ్గడం వల్ల? ఓటీటీ థియేటర్స్. మల్టీప్లెక్సెస్ అంటే ఇప్పుడు మన ఆంధ్ర సైడ్ వెళ్తే టౌన్స్లో ఎక్కడ మల్టీప్లెక్సెస్ లేవు, బట్ స్టిల్ అక్కడ రావట్లా. దాని ఏంటంటే ఓటీటీ దెబ్బ అంటే పైరసీ దెబ్బ. ఈ రెండు తెలియని దెబ్బ పైరసీ. అవును, సినిమా రిలీజ్ అయిందంటే వాళ్ళు ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో చూస్తున్నారు కొన్ని సైట్స్, సినిమా రిలీజ్ అయితే మధ్యాహ్నానికి కొంచెం మంచి క్వాలిటీ ప్రింట్ పెట్టేస్తాం, ఆపండి చూద్దాం అనే స్థాయికి వెళ్ళిపోయారు. అసలు మీరు ఫైట్ చేశారు కూడా ఇంత ముందు దాని గురించి. చేశాను. అది అంటే అది అందరు కలిసి ఒక ఎఫర్ట్గా చేయాలి తప్ప నా ఫైట్ నేను చేసుకుని వాళ్ళ ఫైట్ వాళ్ళు చేసుకుంటే అది ఎందుకు వేస్ట్ ఆఫ్ ఎనర్జీ తప్పితే ఏం ఉండదండి దాంట్లో. అది అంటే పైరసీ ఎవరు మీ సినిమా రిలీజ్ అనుకోండి, మీరు వచ్చి మాట్లాడతారు. మీరు ఇంతమంది గీతా గోవిందా కూడా ఇబ్బంది జరిగింది. అవునండి, ఆ సినిమా అప్పుడు కూడా చాలా ఫైట్ చేశారు అరవింద్ గారు కానీ మీరు. అవునండి, మళ్ళీ మీ సినిమా అప్పుడే మళ్ళీ పాపం తండేలు జరిగింది. అట్లాగే ప్రతి నిర్మాతకు ఉంటుంది ప్రాబ్లం. వాళ్ళ సినిమా రిలీజ్ వాళ్ళు మాత్రం వచ్చి ఫేసింగ్ చేస్తున్నారు, కానీ గ్రూప్గా చేయడానికి కావట్లేదు. అదేంటంటే ఇండియా లెవెల్లో ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ప్రొడ్యూసర్స్ అందరూ ఇండియా లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రోచ్ అయితే తప్పితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదండి. ఇక్కడ ఎంత మనం కొట్టుకున్నా కూడా అక్కడక్కడ ఏదో తాత్కాలిక ఇదే కానీ, అంటే దీంట్లో పాపం పోలీసెస్ పాపం బాగా కష్టపడుతున్నారు. వాళ్ళు కష్టపడుతున్నారు, విపరీతంగా చేస్తున్నారు. దాన్ని ఒక స్పెషల్ ఇది కింద తీసుకుని దాని కూడా ఒక స్పెషల్ సెల్ కూడా పెట్టారు. ఇవన్నీ జరిగినా కూడా అది సముద్రం. ఆ సముద్రాన్ని దాన్ని వాటర్ వచ్చే దుక్కున ఆపగలగాలి తప్ప మనం ఏమంటామండి దాన్ని లోపలికి వెళ్ళి ఈది ఆపుదామంటే మాత్రం దాని లోతు కూడా తెలియదు మనకి. అది యాక్చువల్గా ఈ పైరసీ అనేది ఎక్కువ ఓవర్సీస్కి వెళ్ళిన తర్వాత ప్రింట్లు అక్కడి నుంచి తయారై వస్తుంది బయటకు అనేది పెద్ద ఒకటి కాదండి. దేర్ ఆర్ మల్టిపుల్ ఛానల్స్. దాంట్లో ఒక ఛానల్ క్రాక్ చేశారు, బట్ ఏంటంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఛానల్స్. అది ఎక్కడ పుడుతుంది ఎలా వస్తుంది అని తెలుసుకోవడం అనేది చాలా కష్టం. దానికన్నా కూడా అది పుట్టకుండా ఏం చేయాలి, లేదా పుట్టిన తర్వాత ఒక షార్ట్లో ఒక స్టెప్లో మనం ఎలా క్లోజ్ చేయగలగాలి అనేది 100% అది సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అది ప్రొడ్యూసర్స్ అందరం ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఎందుకంటే ఇప్పుడు 1000 crores ఆఫ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇది అందరం కలిసి వెళ్ళి అది ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్పెసిఫిక్ ఇది తెచ్చుకుంటే తప్పితే దీన్ని కంట్రోల్ చేయడం కష్టం ఉంటుంది. ఇప్పుడు సినిమా రిలీజ్ని కూడా ఓటీటీలు డిసైడింగ్ చేస్తున్నాయి అంటున్నారు. అంటే ఓటీటీ వాళ్ళే ఈ సినిమాని ఈ డేట్ రిలీజ్ చేయండి, ఈ మంత్లో రిలీజ్ చేయండి అని అనేది లేదండి. అంటే స్పెసిఫిక్గా అట్లా ఉండదు. మనకు ఒక 2-3 ఛాన్స్లు ఉంటాయి, మనం చెప్పినప్పుడు ఉంటారు. మనకు ఆ 2-3 అయిపోయినప్పుడు దే ఆర్ గోయింగ్ టు బి వెరీ స్పెసిఫిక్. అప్పటి వరకు అయితే మాత్రం వాళ్ళు అంటే వింటారు, బట్ 3rd, 4th, 5th అయినప్పుడు మాత్రం ఇంకా పెనాల్టీ క్లాజ్లోకి వచ్చేస్తాం. అది అంటే ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా సెన్సార్ అడుగుతున్నారని, వాళ్ళు కూడా అన్ని లాంగ్వేజ్ సెన్సార్ కావాలంటున్నారు. అది కొంచెం నిర్మాతలకు చాలా ఇబ్బందిగానే ఉంటుంది రిలీజ్ టైంలో. అంటే సెన్సార్ తర్వాత ఏదైతే ఆ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో సెన్సార్ సర్టిఫికేట్స్ ఇవ్వాలో పెద్ద సినిమాల కంటే రిలీజ్ రోజునే చేంజ్ చేసుకుంటారు. చిన్న సినిమాలకు అయితే బాగా ఇబ్బంది అది. ఎందుకంటే అంత షార్ట్ పీరియడ్లో వెళ్ళి అన్ని లాంగ్వేజెస్ సెన్సార్లు తీసుకురావాలనేది కొంచెం కష్టమైన పని అండి. అది సెన్సార్ బోర్డు మీద కూడా చాలా బడ్డీ అనేది. అంటే ఓటీటీకి సెన్సార్ అవసరం? సెన్సార్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే లేదు, దాని సెల్ఫ్ ఇదే. బట్ వాళ్ళ సేఫ్టీ గురించి అని చెప్పి దే ఆర్ బ్రింగింగ్ ద సెన్సార్ సర్టిఫికేట్. అంటే దాని రేటింగ్స్లో వేయడానికి 16+ చూడడానికి అన్నిటికీ వాళ్ళు కూడా ఒక బేస్ కావాలి కాబట్టి ఇట్స్ ఆల్రెడీ సెన్సార్డ్, మాకు సంబంధం లేదు, ఆల్రెడీ ఇండియన్ సెన్సార్ బోర్డు దీన్ని సెన్సార్ చేసిందని ఒక సేఫ్కి వెళ్తున్నారు. బట్ యాక్చువల్లీ బై రూల్ అయితే వాళ్ళకి అవసరం లేదు.